ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై మరొకసారి జగన్ పై తన బాణాన్ని ఎక్కుపెట్టారు షర్మిల. అన్నపై తీవ్ర విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు ఆమె. జగన్ చేసిన పనులకు వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తోందని, వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు జగన్ ఎప్పటికీ వారసుడు కాదంటూ ఘాటుగా ట్వీట్ చేశారు షర్మిల. సో 3 రాజధానుల పేరుతో ఋషికొండను మింగాలని చూసి ఇప్పుడు మావిగన్ పేరుతో జగన్ మరొకసారి జోకర్గా మిగిలారంటూ విమర్శించారు ఆమె. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన చేసుకోవాలంటూ జగన్కి షర్మిల సూచించారు. ఇటు షర్మిలపై రోజా ఫైర్ అయ్యారు. కూటమి పార్టీలకు షర్మిల దత్తపుత్రిగా మారిందంటూ రోజా ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో చేసిన పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ రాజకీయాల్లో వారసత్వ యుద్ధం ముదిరింది. వైఎస్ఆర్ ఆశయాల గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్కు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంతే ధీటుగా ఘాటుగా కౌంటర్ ఇవ్వడం వైరల్గా మారింది. అయితే షర్మిల ఎక్స్లో చేసిన పోస్ట్పై మాజీ మంత్రి రోజా స్పందించారు. షర్మిలపై విమర్శలు గుప్పిస్తూ రోజా రిప్లై ఇచ్చారు. కూటమి పార్టీలకు దత్తపుత్రికగా మారిన వైఎస్ షర్మిలకు తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని రోజా ప్రశ్నించారు. కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ జీవితాంతం వ్యతిరేకించిన చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా? ఎట్ షర్మిల, జగన్ పతనం కోసం తపన పడుతున్నది మీరు కాదా? జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? వైఎస్ఆర్ నిజమైన వారసుడు మా జగన్ అన్నే అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణితి ఏమాత్రం ఉందో అర్థమవుతుంది అంటూ రోజా తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ వారసులు అని చెప్పుకునే వైఎస్ జగన్ వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదని ఆరోపించారు షర్మిల. వైసీపీలో నిజంగానే వైఎస్ఆర్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదంటూ ఆవిడ ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్ఆర్ లైన్ వాడుకోవడం తప్పిస్తే పూర్తి మద్యపాన నిషేధం అని మాట ఇచ్చి కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారని అడిగారు. అంటే ఆవిడ ఉద్దేశం ప్రకారం జలయజ్ఞం కంప్లీట్ చేయలేదు, ఇటు రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు. ఏదైతే పాదయాత్రలో 2019 పాదయాత్రలో పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యాన్ని ఎందుకు అమ్మారు? కొత్త కొత్త జే బ్రాండ్లు, బూమ్ బూమ్ బియర్లు ఇలాంటివి చేసి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారంటూ షర్మిల మరొకసారి తన బాణాన్ని జగన్ మీద ఎక్కుపెట్టారు. వైఎస్ఆర్ తన జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా ఎలా మారారంటూ ఆవిడ ప్రశ్నించారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ చూస్తే, ఏప్రిల్ 9, 2003 ప్రజల కష్టాల్లో పాలు పంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది, నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి సీఎంని చేసిందని జగన్ ట్వీట్ చేసుకుంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. వైఎస్ పాలన ఎంతోమంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుందని ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్ ట్వీట్కి షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఇదే 23 సంవత్సరాల క్రితం మన తండ్రి పాదయాత్ర అనే మహాయజ్ఞం మొదలుపెట్టారు. ఈ పాదయాత్ర ఒక కాంగ్రెస్ సైనికునిగా, నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి సీఎంగా చిరస్థాయిగా ప్రజల గుండెలో నిలిచిపోయారు. మరి అటువంటి తండ్రికి కుమారునిగా పార్టీ పేరులో ఆయన పేరును పొందుపరిచి మీరు ఇవాళ చేస్తుంది ఏంటి? అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు. అజన్మాంతం పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, రైతులు, ఎస్టీలు వీరి కోసం తప్పించి తన పాలనలో వీరి కోసం ఎన్నో పథకాలను రచించిన ఆయన ఎక్కడ నేడు ఫాసిస్టు శక్తులకు తలవంచి వాళ్ళు క్యాపిటలిస్టు పోకడలకు దాసోహమైన మీరెక్కడ అంటూ షర్మిల తన ఉపన్యాసంతో జగన్కు ప్రశ్నల వర్షం కురిపించారు. లౌకికవాదాన్ని తన ఊపిరిలో నింపుకొని అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరించి ప్రజల ఐక్యత కోసం పాటుపడింది వైఎస్ఆర్. మరి ఆయన తనయునుగా మీరు ఇవాళ చేస్తుంది ఏంటి? మతోన్మాద బీజేపీ దగ్గర కేసులకు రాజకీయ భవిత కోసం
భయపడి మోకరిల్లడం మీరు చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని చాలా గట్టిగా టార్గెట్ చేశారు షర్మిల. ఇది ఎంతవరకు ధర్మం అని ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చాలా సూటుగా ప్రశ్నిస్తున్నా. మతోన్మాద బీజేపీ పార్టీలకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటూ ఆవిడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. మీ 5 ఏళ్ల పాలనలో సభ్య సమాజం సిగ్గుపడేలా దళితుల మీద, మహిళల మీద జరిగిన దాడులు, చివరికి మైనార్టీల మీద కూడా జరిగిన అక్రమాలు, ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే పనులు కాదంటారా అంటూ మండిపడ్డారు. అణువణువున రాజశేఖర్ రెడ్డి పాలనకు, ఆలోచనలకు భిన్న ధ్రువంగా ఉంటూ మీరు ఆయన పాదయాత్రలను తలుచుకొని నివాళులు అర్పించడం హాస్యాస్పదంగా ఉంది. మొన్న ప్రకటించినట్టు మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మ విమర్శన యాత్ర అని తేల్చేశారు. మరి ఎవరిది పాదయాత్ర? అసలు ఎవరు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి వారసుడు ఎవరు? వారసురాలు మస్తుగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ జయంతి కానీ, వర్ధంతి కానీ, ఆయన పాదయాత్ర అప్పుడు కావచ్చు. సో ఇక వారసత్వ పోరు ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఒక 4-5 ఏళ్లుగా షర్మిల జగన్ మీద కాసంత అసహనం మీద ఉన్నారు. ఆ యొక్క ఆస్తుల విషయంలో పార్టీని కష్టకాలంలో ఉంటే, సాక్షాత్తు జగనే జైల్లో ఉంటే నేను నడిపిస్తే అమ్మని గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తీసేపించాడు. ఎక్కడో గెలవనటువంటి వైజాగ్ పంపించి, పులివెందుల నుంచి వైజాగ్ పంపించి అక్కడ ఓడించాడు. నన్ను కూడా పార్టీలోంచి గెంటేశాడు. ఎందుకంటే దానికి అప్పట్లో ఆవిడ ఒక రీజన్ చెప్పింది. సో పొలిటికల్ మెచ్యూరిటీ లేదు జగన్కి, అందుకే నన్ను పార్టీలోంచి పంపించారు అని షర్మిల చెప్పడం అప్పట్లో నిజంగా తీవ్రంగా చర్చనీయాంశమైంది. అండ్ దాని తర్వాత ఈ యొక్క షర్మిల ఇంట్లో శుభకార్యానికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు సొంత చెల్లి పైన. కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడం కోసమే షర్మిల ఎల్లో కలర్ శారీతో వెళ్ళింది వాళ్ళ ఇంటికి అని చెప్పి ఆయన మాట్లాడారు. సో కూటమికి ఒక దత్త పుత్రికలాగా షర్మిల మారిందంటూ వైఎస్ఆర్ నేతలు, వైఎస్ఆర్ నాయకులు వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు డైరెక్ట్గా షర్మిల కావచ్చు, షర్మిలకి కౌంటర్ ఇచ్చే రోజా కావచ్చు, వీళ్ళంతా షర్మిలని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. అసలు ఎవరు కరెక్ట్, ఎవరు వారసులు, ఎవరు మస్ట్గా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు షర్మిల అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటానని, ఆ రోజున ఆయన మరణం తర్వాత పాదయాత్ర చేసినటువంటి నాకు, ఆయనకి ఎవరికి విలువలు ఉన్నాయో ప్రజలే చెప్పాలంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఆవిడ ఒక పరిణితి గల నాయకురాలుగా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. సరే కొన్నిసార్లు ఆవిడ ట్రోల్ అవ్వడం మనం చూసాం. కానీ ఒక ఆడబిడ్డగా అన్ని వేల కిలోమీటర్లు నిజంగా పాదయాత్ర చేసిందంటే షర్మిల నిజంగా చాలా గ్రేట్. వై? బికాస్ మహిళలు అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకొని కూడా తను అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిజంగా అప్పట్లో వైసీపీని గద్దెనెక్కించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా. సరే ఇప్పుడంటే ఐపాక్ పొలిటికల్ స్ట్రాటజీలు, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి మావిగన్ అని ఇప్పుడు స్లోగన్స్ వస్తున్నాయి. కానీ ఇంతకుముందు ఆవిడ గ్రౌండ్లో వాళ్ళ నాన్న పేరు చెప్తూ జగనన్న వదిలిన బాణం అంటూ జగనన్నకి సపోర్ట్ చేసిన విధానం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. ఈవెన్ దేశవ్యాప్తంగా అన్ని వేల కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేయడం నిజంగా అప్పట్లో సెన్సేషన్, ఇప్పటికీ సెన్సేషన్. సో చాలామంది దాని తర్వాత కూడా ఆవిడ కొన్ని పాదయాత్రలు చేశారు తెలంగాణలో ఉన్నప్పుడు. సో తర్వాత ఏపీకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ చిన్న చిన్నగా పాదయాత్రలు చేశారు. పాదయాత్రలు షర్మిలకి కొత్త ఏమీ కాదు. ఇలాంటి నేపథ్యంలో షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇటు రోజా లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు. మరి అసలు ఎవరు కరెక్ట్, నువ్వెవెత్తివే అన్నట్టుగా రోజా ఇటు షర్మిలపై ఎక్కువ పెట్టింది తన బాణాన్ని. ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ని రీట్వీట్ చేస్తూ జలయజ్ఞాలు పూర్తి చేయలేదు, పేదలకి మంచి చేయలేదు, రైతులకి ఏం చేయలేకపోయారు, కేవలం మీరు చేసింది అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు అంటూ జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గానే టార్గెట్ చేశారు షర్మిల. సో మరి ఈ యొక్క వారసత్వ పోరు గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.